ఈ శాసనాలు అవుతున్నాయి ఇలాంటివి పునాదులని చెప్పవచ్చు. ఈరోజు ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభిమానమే కాకుండా తెలుగు ప్రావీణ్యం ఉన్నవారు కూడా చాలామంది ఉన్నారు. నాకు ఈ పొద్దుటూరు గురించి తెలుసు. నాకు మొదటి నుంచి పొద్దుటూరు దీని చుట్టుపక్కల కన్న నీరు కారణమో ఏ కారణమో నాకు తెలియదు, కానీ చక్కటి తెలుగు సాహిత్యానికి పొద్దుటూరు పెట్టింది పేరు. పొద్దుటూరు అంటే ఈ ప్రాంతం అంతా కూడా పొద్దుటూరు కేంద్రం కాబట్టి పొద్దుటూరు అని వచ్చింది. అనేక మంది పండితులు ఈ ప్రాంతంలో వెలిశారు, అనేక రకాల రచనలు చేశారు. మన ప్రాంతానికి, మన తెలుగు భాషకు, మన తెలుగు రాష్ట్రాలకు ఎంతో పేరు తీసుకొచ్చారు. ఈ తెలుగు భాషాభావమే కాకుండా తెలుగు ప్రావీణ్యాన్ని గురించి కూడా చాలా మంది తెలియజేశారు. రామాయణం, భారతం, భాగవతాల్లోని ఎన్నో విలువైన శ్లోకాలకు వ్యాఖ్యానం కూడా పెద్దలు రాస్తున్నారు తెలిసి ఎంతో ఆనందించాను. ఈ ప్రదేశంలో ఈరోజు ఈ భాష ఎంత ప్రాచీనమైనదో, పురాతనమైనదో, సంస్కృతి కూడా అంత ప్రాచీనమైనది. సంస్కృతి అంటే మన యొక్క జీవన విధానం. అలాంటి ప్రాచీన సంస్కృతి మనదని మన ముందు తరాలకు తెలియజేసే విధంగా ఇవాళ భాషా దినోత్సవాన్ని జరుపుకోవడానికి అది ప్రధాన కారణం. అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ దయచేసి కోరేది ఏంటంటే, మీరు చేయవలసిన పని ఏంటంటే, మనందరం తెలుగు వారం, తెలుగులోనే మాట్లాడదాం. ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, నారు మడిలో తెలుగులోనే మాట్లాడుకోవాలి. ఈ ఇంగ్లీష్ వాళ్ళు మనల్ని పరిపాలించారు కొన్ని వందల సంవత్సరాలు. మన దేశాన్ని బానిసలుగా తయారు చేశారు. మన దేశాన్ని దోచుకున్నారు, సంపద దోచుకున్నారు. దేశాన్ని దోచుకోవడం ఒక ఎత్తు అయితే, కొంతమంది మనసులు, మెదడులు కూడా దోచుకోబోయారు. వాళ్ళు పోతా పోతా వాళ్ళకి ఎక్కించిపోయారు. వాళ్ళు గొప్పోళ్ళని, వాళ్ళ భాష గొప్పదని, మనదంతా చాలా చిన్నదని. బాబు ప్లీజ్ బాబు మాట్లాడుకోమా కదా మరి కదా. మీరేం చేయదు, వాళ్ళు గమ్ముకుంటారు. ఎవరు ఏమనొద్దు, అందరు గమ్ముకుంటారు. ఆ భావం మనకి ఎక్కించారు. వాడు ఇంగ్లీష్ వాడు గొప్పోడని. మన పాఠాలలో ఉన్నాయి. అలెగ్జాండర్ ది గ్రేట్. ఎవడు వాడు అలెగ్జాండర్? ఈ దేశం పైన దండయాత్ర చేసిన దుర్మార్గుడు అలెగ్జాండర్ గ్రేట్ అవుతాడా? ఆలోచిస్తాడు ఒకసారి. మన చరిత్ర, మన పాఠాలు అంతకు ముందు చేసిన వాడు మహానుభావులు ఆ పాఠాలు మనకి బోధించిపోయారు. రాబర్ట్ క్లైవ్ ద గ్రేట్ అంటాడు, అల్లూరు సీతారామరాజు ద గ్రేట్ అన్నాడు, వీరపాండ్య కట్టబొమ్మన్ ది గ్రేట్ అన్నాడు, రాణి రుద్రమ్మ గ్రేట్ అని చెప్పి అన్నాడు. అలాగే అనేక మంది మహనీయులు మన ప్రాంతంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో పెద్ద పెరిగి మనకంతా వెలుగునిచ్చిన వాళ్ళు, మనకు పరిపాలన అందించిన వాళ్ళు, వాళ్ళని గొప్పని చరిత్ర చెప్పరా. అందువల్ల అక్కడ పొరపాటు జరిగింది. అందుకే మన మనసుకు కూడా చాలా మందికి ఎక్కింది. దాంతోపాటు వాళ్ళ భాష గొప్పదని, మన భాష మామూలుదని, ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్పతనం వస్తుందని అనుకుంటారు చాలామంది. అది చాలా పొరపాటు. చాలామంది అమ్మలు ఉన్నారు ఇక్కడ, తల్లులు. ఈ తల్లులు కూడా పొరపాటున ఆ ప్రభావంలోని పిల్లలు చెప్తుంటా, నాన్న మమ్మీ అను, డాడీ అను అని. మమ్మీ, డాడీ, బీడీ, జాడీ, కేడీ ఈ మాటలు మనకెందుకు? అమ్మ అంటే అంతరాళ నుంచి వస్తుంది, అంతరాళ నుంచి వస్తుంది, లోపల నుంచి వస్తుంది. మమ్మీ అంటే మూతిలో నుంచి వస్తుంది. ఒకసారి సాయంత్రం వెళ్ళి కావాలంటే రాత్రికి ట్రైల్ వేసుకొని చూడండి. అమ్మా అంటే ఎక్కడి నుంచి వస్తుంది, మమ్మీ అంటే ఎక్కడి నుంచి వస్తుంది. అందుకని మనం ఎవరైతే ఉన్నామో మన తెలుగు వాళ్ళం, మన తెలుగు భాషలో మాడుకోవాలా. ఇందాక చెప్పారు కదా, ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో, ఆఖరికి నారు మడిలో కూడా తెలుగు భాషలోనే మాట్లాడుకోవాలనే ప్రతిజ్ఞ మనందరం తీసుకోవాల్సి ఉంది. తెలుగు భాషా దినోత్సవం రోజు మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ ఏంటంటే, మేము తెలుగులోనే మాట్లాడతాము, మేము తెలుగు వాడము అనే విషయాన్ని అందరూ కూడా దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ తెలుగు ఈరోజు బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారుడిగా, సంఘ సంస్కర్తగా అనేక రంగాల్లో బహుముఖ ప్రజ్ఞానం చూపించిన వారు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయన జన్మదినాన్ని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సముచితం. విజ్ఞానం అందరికీ అందాలి, విజ్ఞానం అంటే తెలివి అందరికీ అందాలనే సంకల్పంతో వ్యవహారిక భాషా ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టాడు. ఇవాళ భాషా దినోత్సవం కాబట్టి దాని గురించే నేను ఎక్కువ మాట్లాడతాను, ఇతర విషయాలు మాట్లాడను. ప్రజలకు అర్థం కాని భాషలో ఉన్న విజ్ఞానాన్ని సమాజానికి మేలు చేయదని ఆ రోజు గుర్తించి ఆయన
తెలుగు భాషను ప్రజల పరం చేశాడు, ప్రజలకు అర్థమయ్యే భాషలో. గ్రాంధికమే గ్రంథాల భాషగా చలామణి అవుతున్న రోజుల్లో ఆయన పుస్తకాల్లో సులభమైన తెలుగు వాడాలని చెప్పని ఆయన ఉద్యమించాడు. పండితులకు మాత్రమే పరిమితమైన భాషకు మొదలు తెలుగు లిపి వ్యవహారిక భాషను ప్రామాణీకరించే ప్రయత్నాన్ని సమర్థించి గిడుగు అంటే ఆయన పిడుగు అనే పేరు సంపాదించుకున్నాడు. గిడుగు అంటే పిడుగు అని. వివిధ సామాజిక కారణాల వల్ల, పరాయి పాలన వల్ల, ఇందాక నేను చెప్పినట్టుగా తెలుగునాట కొద్ది మందికే పరిమితమైన చదువు శ్రీ గిడుగు రామ్మూర్తి గారి ఉద్యమం వలన వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులో వచ్చింది. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ముందుకు తీసుకెళ్లాలంటే ఏం చేయాలా? ముందు మనం ఇంట్లో తెలుగులో మాడాలా, ఒకరితో ఇంకోరు తెలుగులో మాడాలా. అలవాటు తప్పించేశారు మనకి. మన పాత ఎన్ని గుర్తు లేకుండా చేశారు. రోడ్లు అన్నీ షార్ట్ పెడతారు, షార్ట్గా పేర్లు పూర్తిగా పిలవరు. ఎంజీ రోడ్. ఏందయ్యా ఎంజీ రోడ్ అంటే? మహాత్మా గాంధీ రోడ్. మహాత్మా గాంధీ ఎంజీ అయిపోయాడు. సుభాష్ చంద్రబోస్ రోడ్డు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డు. సర్దార్ పటేల్ రోడ్ అంటే ఎస్పీ రోడ్ అని. దీనికి ఈ ఎస్పీ ఎంత పరుగుపడి కలిగిందా ఈయనకి అనుకున్నాను. కాదు సార్, సర్దార్ పటేల్ రోడ్డు, ఆ రోడ్డు పేరు ఎస్పీ చేశారని చెప్పారు. నేను చదువుకున్న కాలేజ్ విఆర్ కాలేజ్ అన్నారు. నేను ఇంకా వెంకటరెడ్డి గారి కాలేజ్ అనుకున్నా. కాదు, వెంకటగిరి రాజా గారు పెట్టిన కాలేజ్. అంటే మన పూర్వం, మన ఆనమాలు, మన అడ్రస్సు ఇవన్నీ కూడా మర్చిపోయేట్టుగా చేయడం కోసం ఈ షార్ట్గా ఉండే పదాలు తెచ్చారు. ఇప్పుడు పిల్లలకి అలవాటు అయిపోయి ఆఖరికి మా డ్రైవర్తో కూడా చూస్తుంటాను నేను. డ్రైవర్ కూడా ఇంకోటి పిలిచేటప్పుడు అన్నా, తమ్ముడు అనడం. బ్రో బ్రో ఎలా ఉన్నావు బ్రో అని. నేను అడిగాను ఒకడు, ఏందిరా బ్రో అంటే బ్రోకరా అని. కాదు సార్ అని. మరి ఏందన్నా? నాకు తెలదు, ఒకరోజు చెప్పు అన్నా. బ్రో అంటే ఏందని. అంటే ఎంత చులకనగా తయారైపోయిందో చూడండి మన వ్యవహారం, మన శైలి, మన పద్ధతి అంతా కూడా. అందుకని నేను ఎప్పుడు చెప్తుండే మాట ఏంటంటే, ఒకటే మాట, చెప్పిందే చెప్తున్నాను అంతే కదా. చెప్పిందే చెప్తే కానీ ఎక్కడ మనకి. ఎందుకంటే వాళ్ళు బాగా వేరే ఎక్కించిపోయారు మనకంతా కూడా. కొంతమందిలో ఇంకో తప్పుడు ఆలోచన కూడా, సార్ మనం ఇంగ్లీష్లో చదువుకోకపోతే పైకి పోలేవు సార్ అని. మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతుంటే కుర్రోడు నాకు చీటీ పంపించాడు, సార్ ఇంగ్లీష్లో చదవకపోతే పైకి పోవని. నేను ఆ కుర్రోడికి చెప్పాను, భలేవాడు నువ్వు ఎవరు చెప్పారు నీకు? నేను మొన్ననే భగవంతుడితో దేవుడితో ఐఎస్డీ చేసి మాట్లాడాను. ఆయన్ని చేసి ఫోన్ చేసి అడిగారయ్యా, మీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ ఎవరు వచ్చి ఉండాలా, ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలంటే దేవుడు చెప్పాడు అదేమి లేదు, ఎవరికైతే ఎక్స్పైరీ డేట్ అయిపోద్దో వాడు నేరుగా నా దగ్గర రావచ్చు, భాష మీడియం అవసరం లేదని చెప్పారు. అంటే ఆ కుర్రాడు అన్నాడు, సార్ అది కాదు సార్, మీరు సరదాగా చెప్తున్నారు, నేను అది కాదు అడిగింది పైకని. అంటే పైకంటే నాకు అర్థమైంది, కావాలని ఆ మాట చెప్పాను నేను. పైకంటే దాని అర్థమైంది. నేను అప్పుడు చెప్పాను ఆ అబ్బాయికి, ఈ దేశానికి రాష్ట్రపతి మాతృభాష చదువుకుంది, రాష్ట్రపతి అయింది. మొన్నటి దాకా రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ ఆయన మాతృభాష చదువుకున్నాడు, ఆయన రాష్ట్రపతి అయ్యాడు. ఈ దేశానికి 2వ అత్యున్నతమైన యొక్క రాజ్యాంగ పదవైన ఉపరాష్ట్రపతి పదవికి పల్లెటూరులో వీధి బడిలో చదువుకున్న నేను ఉపరాష్ట్రపతి అయ్యాను. ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన ప్రపంచ దేశాల్లో పేరుగాంచిన ప్రధానమంత్రిగా పేరుగాంచిన శ్రీ నరేంద్ర మోడీ గారు కాన్వెంట్కి వెళ్ళి ఆయన ఇంగ్లీష్ చదువుకోవాలా, కానీ ప్రపంచం అంతా ఇవాళ పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచ నాయకుల్లో మనం చూస్తే సర్వే చేస్తే 68% మన ప్రధానమంత్రికి ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి 32% ఉంది. దాని అర్థమైంది. అలాగే దేశ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన తెలుగువాడు నూతలపాటి వెంకటరమణ మొన్నటి దాకా ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యాడు. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి వీళ్ళంతా మాతృభాష చదువుకొని తెలుగు భాషలో లేదా వాళ్ళ సొంత భాషలో చదువుకొని అక్కడి దాకా వెళితే మనం పైకి వెళ్ళి అనుకోవడం తప్పు కదా. ఈ తప్పు అనే విషయాన్ని అందరం గమనించాలి. గమనించి మనం మన మాతృభాష చదువుకోవాలా. నేను ఎప్పుడు చెప్తుంటాను, మాతృభాష కళ్ళ లాంటిది, ఇంగ్లీష్ భాష కళ్ళద్దాలు లాంటిది. కళ్ళుంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి. నీకు అసలు కంటి చూపే లేదనుకోండి, రెబాన్ గ్లాస్ పెట్టినా జుబాన్ నుంచి ఏం బయట రాదు. ఇది అందరూ దయచేసి అర్థం చేసుకోండి. అందుకని మొదట పునాది మాతృభాషలో ఉండాలి, అమ్మ భాషలో ఉండాలి. అమ్మ పాలు తాగితే ఎంత శ్రేష్టమో అమ్మ భాషలో మాట్లాడితే అంత శ్రేష్టం అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అందువల్ల మాతృమూర్తి అమ్మ, జన్మనిచ్చిన అమ్మ, మాతృభూమి మన పుట్టిన ఊరు,
అలాగే మాతృభాష, అలాగే మనకి పాఠం చెప్పిన గురువు, మనం చదువుకున్నట్టు పాఠశాల, ఈ 5 మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందువలన భవిష్యత్ తరాలకు మన చరిత్ర తెలవాలంటే మన భాష, మన సంస్కృతులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మన పెద్దలు తరతరాల యొక్క మన చరిత్రనంతా కూడా మన సంస్కృతిని భాషలోనే నిక్షిప్తం చేశారు. భావన వ్యక్తీకరించాలంటే భాష కావాలి. ఆ భాష లేకపోతే మన మనసులో చెప్పేది వాడికి అర్థం కాదు, వాడు చెప్పేది మనకు అర్థం కాదు. ఈ మాధుర్యాన్ని మనసారా ఆస్వాదించినట్టు ఎవరికైనా అమ్మపాలు అందిస్తే ఎంత బలం ఉంటుందో, పోతపాలు కన్నా అమ్మపాలు ఎంత బాగుంటాయో, అమ్మ భాష, మాతృభాష, తెలుగు భాష అంత గొప్పది, అంత బాగుంటుందని మీ అందరికీ కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను. భారతదేశంలో హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు, ఆ తర్వాత బెంగాలీ మాట్లాడతారు, ఆ తర్వాత మరాఠీ మాట్లాడతారు, ఆ తర్వాత తమిళ్ మాట్లాడుతుంటారు. మన తెలుగు భాష 4వ స్థానంలో ఉంది. ప్రపంచంలో 4వ స్థానంలో మన భారతదేశంలో తెలుగు భాష ఉంది. మన లెక్కల ప్రకారం, మనకు అందిన లెక్కల ప్రకారం 8.25 కోట్ల మందికి పైగా తెలుగు మాతృభాష కలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకని మన అందరం అనుకుంటే, తలుచుకుంటే తెలుగు భాషలో మాట్లాడవచ్చు. ప్రధానమంత్రి గారు మొన్న మన్ కీ బాత్లో మాట్లాడుతూ ఆయన మాతృభాషలో మాట్లాడాలని చెప్తూ తెలుగు భాషలో మనందరికీ శుభాకాంక్షలు చెప్పాడు. ప్రధానమంత్రి గారు చెప్తే మనం ఆ మాత్రం మన భాషలో మనం మాట్లాడుకోలేమా? ఈ అలవాటు అంతా ఏమైపోయింది అందరికీ? గుడ్ మార్నింగ్, ఒకరోజు నాకు గుడ్ మార్నింగ్ అన్నాడు, తర్వాత ఏందిరా అన్న, మధ్యాహ్నం ఏందన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నాడు, సాయంత్రం ఏందన్నా గుడ్ ఈవినింగ్ అన్నాడు, రాత్రి ఏందన్నా గుడ్ నైట్ అన్నాడు. నువ్వు 4 అనబడలేదు, ఒక్క మాట చెప్తా కాదు అను అన్నా. చెప్పండి సార్ అన్నాడు. నువ్వు 4 సార్లు అనబడలే, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి. నమస్కారం, నమస్తే, నమస్కారం, నమస్కారమే మన సంస్కారం. అందువల్ల ఎప్పుడు కూడా మన భాషను మనం గౌరవించుకోవాలి. ఈ భాష బతకాలంటే ఏం చేయాలని అడుగుతారు చాలా మంది. ఏం చేయబడలే, భాషలో మాట్లాడు. ఈ పక్కన వాడితో తెలుగు భాషలో మాట్లాడు, రాని వాడితో తెలుగు భాషలో మాట్లాడితే రాబోలేదు. వచ్చిన వాడే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా నా సూచన ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రభుత్వ ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలు, ప్రభుత్వ నిర్ణయాలన్నీ కూడా మాతృభాషలో జారీ చేయాలి, ఇంగ్లీష్లో జారీ చేయకూడదు. ఎవడన్నా తెలుగు భాష రాని ఇంగ్లీష్ ఉంటే వాడికి ఒక కాపీ కావాలంటే ఇవ్వండి. ఇప్పుడు అట్ట కాదు, మొన్న ఎవరు అంటే సార్ గవర్నమెంట్ అన్ని ఇంగ్లీష్లో ఇచ్చినా కూడా తెలుగులో కాపీ ఇస్తుందని. ఏమంత దౌర్భాగ్యం! మా భాషలో మాకు కాపీయా? వాడి భాషకేమో పెద్ద అందరమా, గజని ఉత్తరవా? అందుకని మనం ప్రభుత్వాలన్నీ కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పరిపాలన సంబంధించిన వ్యవహారాలన్నీ మాతృభాషలో సాగించాలి, ఉత్తర్వులు మాతృభాషలో ఇవ్వాలి, కలెక్టర్లు కూడా మాతృభాషలో మాట్లాడాలి. మాతృభాషలో జనానికి వచ్చింది మాతృభాష కాబట్టి, రాకపోతే నేర్చుకోవాలి. మీ కలెక్టర్ బాగా మాట్లాడుతున్నాడు తెలుగు, అది వేరే విషయం. కానీ వేరే వాళ్ళు వచ్చినప్పటికి కూడా జాయింట్ కలెక్టర్ అయినా సరే, ఇంకొక ఆఫీసర్ అయినా నిదానంగా ఆ ప్రజలతో సంబంధం పెట్టుకోవాలంటే ప్రజల భాష నేర్చుకోవాలా. నేర్చుకుంటారు, పెద్ద కష్టం కాదు, ప్రయత్నం చేస్తే వస్తుంది. అనేక మంది చక్కగా నేర్చుకుంటున్నారు. కానీ ప్రయత్నం చేయాలనే ఆలోచన ప్రభుత్వం కలిగించాల్సిన అవసరం ఎంతో ఉంది. 2 కోర్టుల్లో వకీళ్లు వాదిస్తూ ఉంటారు. ఈయన వాదిస్తాడు, ఆయన వాదిస్తాడు, ఆ జడ్జి గారిని తీర్పు ఇస్తాడు. జిల్లా కోర్టులో, మున్సిపల్ కోర్టులో ఈయన ఇంగ్లీష్లో చెప్పి, ఆయన ఇంగ్లీష్లో చెప్పి, ఆయన తీర్పు ఇంగ్లీష్లో చెప్పి, సగం రాని ఇంగ్లీష్లో చెప్పి, మనకు అసలు రాని ఇంగ్లీష్ వాళ్ళకి మనకు ఆ కాపీ ఇస్తే ఉపయోగం ఏముంది? తెలుగులో ఎందుకు మాట్లాడడం? నేను ఆ మధ్య అడిగాను ఒక ఆయన వకీల్ని, ఎందుకు తెలుగులో వాదించుకోరని. సార్ తెలుగులో వాదించుకుంటే అసలు సంగతి అందరికి తెలిసిపోద్ది కదా సార్, మా సత్తా ఏందో తెలిసిపోద్ది కదా అన్నాడు నవ్వుతూ. అందుకని కోర్టుల్లో కూడా కింద స్థాయిలో మున్సిపల్ కోర్టులో, జిల్లా కోర్టులో, హైకోర్టు వరకు తెలుగు భాషలోనే వాద ప్రతివాదాలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, తీర్పులు ఇవ్వాలి. ఈ ప్రయత్నం చేస్తే పెద్ద కష్టం కాదు, వచ్చేస్తే ప్రయత్నం అంతా కూడా పెద్ద కష్టమైన పని కూడా కాదని. దాంతోపాటు పత్రికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పత్రికలన్నీ తెలుగు పోతే ఏమవుతాయి చెప్పండి? తెలుగు పోతే వెలుగుపోతుంది. ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, సాక్షి, లేదా ఆంధ్రభూమి, ఇంకా అనేక తెలుగు పత్రికలు ఉన్నాయి. భాష ఉండబట్టి అవి ఉన్నాయి. ఎప్పుడైతే భాష పోద్దో అవి కూడా పోతాయి. అది అర్థం చేసుకోవాలి. కానీ భాషను కాపాడుకోవడం జనానికి ఎంత కర్తవ్యమో పత్రికల వాళ్ళకు కూడా అంత కర్తవ్యం ఉంది.
ఛానళ్ళు ఇన్ని ఉన్నాయి. ఎన్ని ఛానల్లో మనం చెప్పలేము. టీవీ 1 నుంచి టీవీ 9 దాకా, ఇంకా అంతకు పైన కూడా ఎన్నో ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, రకరకాల టీవీలు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా తెలుగు భాషలో నడుస్తున్నాయి. తెలుగు భాష పోయిందనుకోండి, ఆ టీవీలు కూడా బంద్. ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగు సినిమాలు ఉన్నాయి, అద్భుతమైన కళాఖండాలు మనం చూసాం. ఒకనాటి మహానటులైనట్టు మన తెలుగువాడు ప్రపంచం అంతా తెలుగు జాతికి ఒక వెలుగు తెచ్చిన వాడు శ్రీ నందమూరి తారక రామారావు గారి సినిమాను మనం చూసాం. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు చూసాం. ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, మన చిరంజీవి గారి దగ్గర నుంచి, మహేష్ బాబు దగ్గర నుంచి, నాగార్జున దగ్గర నుంచి, నాగ చైతన్య వరకు అనేక మంది తెలుగు సినిమాలు చూస్తున్నాం మనం. ఎప్పుడైతే భాష పోద్దో తెలుగు సినిమా పోద్ది, అది గుర్తుపెట్టుకోవాలా. అందుకని సినిమా వాళ్ళు, టీవీ వాళ్ళు, పత్రికల వాళ్ళు, ప్రభుత్వాలు అందరూ కూడా తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చి తెలుగుకు ప్రోత్సాహం ఇవ్వాలా. తెలుగు భాషలో మాట్లాడేందుకు గర్వించుకోవాలి. నువ్వు గర్వపడాలి. నేను తెలుగు వాడిని, తెలుగులో మాట్లాడుతున్నానని గర్వించుకునేట్టుగా ఉండాలా. నేను కాబట్టి ఒక మాట చెప్తున్నా, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన తిట్టు కూడా ఆఖరికి తెలుగులోనే ఉండాలి. మనం తెలుగులో తిడితే ఎంత బాగుంటుంది చెప్పండి. తెలుగులో తిడితే పనికి మాలిన వెధవా అంటాం, మంచి అర్థం ఉంటుంది దాంట్లో. ఆ ఇంగ్లీష్లో డర్టీ ఫెలో, ఏం డర్టీ ఫెలో, వాడు ఏదో ఒకటి ఇంగ్లీష్లో వేస్తాడు అంటే తెలిసినా తెలకపోయినా నమ్ముకుంటాం మనం. మన భాషలో అంతటి అందం ఉంది. అలాగే మన విధానం నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను. ఇంకో సంతోషం నాకు ఏంటంటే, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే కలెక్టర్ని, ఆదినారెడ్డి, శ్రీనివాసరెడ్డి, మిగతా మిత్రులు, భూపేష్ రెడ్డి అందరినీ కూడా అభినందిస్తున్నా. నేను వస్తూ ఉంటే దారి పొడవున అమ్మాయిలు ఆవిడ పరికిడి వేసుకొని, బొట్టు పెట్టుకొని, జుట్టు ముడి వేసుకోనో లేకపోతే జడ వేసుకోనో శుభ్రంగా తెలుగు పిల్లలా కనబడుతుంటే మనసులో ఎంత సంతోషమైందో చెప్పలేదు. మన సాంప్రదాయం అది, మన పద్ధతి అది. నేనేం అందరికీ భాష నిబంధన పెట్టాలే, డ్రెస్ నిబంధన పెట్టాలే, కానీ మన భాషని, మన వేషాన్ని మనం ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు? నేను ఒక చిన్న విషయం చెప్తా మీకు. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పత్రికల వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. వచ్చి, సార్ మీరు ఉపరాష్ట్రపతి అయ్యారు కదా ఇప్పుడు అన్నారు. అవునయ్యా అన్న. మనం 2-3 సార్లు అడిగారు ఇంగ్లీష్లో, సార్ నౌ దట్ యూ బికమ్ వైస్ ప్రెసిడెంట్, చెప్పండి రా బాబు. అదే కదా అయ్యాను కదా, ఇంకేం చెప్పండి అన్న. సార్ వాట్ అబౌట్ డ్రెస్ అన్నారు. మీ డ్రెస్ సంగతి ఏందని నాకు అర్థమైంది, మొదలే అర్థమైంది వాళ్ళు ఎవడనుకున్నారని. నేను చెప్పాను, నో చేంజ్ ఆఫ్ డ్రెస్, ఓన్లీ చేంజ్ ఆఫ్ అడ్రస్. నేను డ్రెస్ మార్చుకోను, అదే కట్టు, అదే పంచ, అదే చొక్కా, అదే తెలుపు. ప్రపంచ వేదికలు ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా నా ఆ డ్రెస్లోనే పోతాను. అడ్రస్ అంతకుముందు 30 అబ్దుల్ కలాం రోడ్, ఇప్పుడు 6 మౌలానా ఆజాద్ రోడ్ అవుతుంది. అంతేకాని చిరునామా మారింది, కానీ నేను నా దుస్తులు మారవు అని చెప్పాను. చాలా మంది ఏమనుకున్నారు, ప్రపంచం అక్కడికి వెళితే వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఉంటారేం. నేను ట్రంప్ను కలిశాను, పుటిన్ని కలిశాను, ట్రంప్ను కలిశాను, అమెరికా అధ్యక్షుడిని, పుటిన్ని కలిశాను, అలాగే జర్మన్ ఛాన్సలర్ని కలిశాను, అలాగే చైనా ఉప ప్రధానమంత్రిని కలిశాను, అనేక మంది కలిశాను. నా డ్రెస్లోనే వెళ్ళాను. నేను ఫోటో తీశారు అక్కడ. మొన్న మధ్య 126 దేశాల సమావేశానికి వెళ్ళాను, 6 దేశాల సమావేశానికి. ఫోటో తీశారు. నెక్స్ట్ డే పేపర్లో ఫోటో పడింది. నా ఫోటో ప్రముఖంగా కనబడుతుంది అందరికన్నా. ఎందుకంటే వాళ్ళంతా నల్ల కోట్లు వేసుకొని ఉన్నారు, నేను ఒక్కడిని మధ్యలో తెల్ల దుస్తులతో ఉన్నాను. నాతో పాటు ఒక ఆయన ఇరాన్ ఆయన ఉన్నాడు, ఆయన కూడా కొద్దిగా పాగాగిగా పెట్టి, ఇరాన్ తెలుసు కదా మీకు. అంటే అందువల్ల నీవు తక్కువ, మన భారతీయ దుస్తులతో పెడితే మన తక్కువ చేసి చూస్తారని అనుకుంటే ఉన్న పొరపాటు అది. అందుకని దయచేసి మన పిల్లలకి కూడా మన ఇంట్లో కూడా మన భాషలో మాట్లాడడం, దాంతోపాటు మన దుస్తులు వేసుకుని అలవాటు చేయండి. దాంతోపాటు పిల్లలకి ఇంకొక విషయం కూడా ఉంది. అదేతుందో మన తిండి అలవాటు చేయాలి. ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు, ఇవన్నీ మన ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాయి. ఇవాళ కొత్త రకాల జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి. మన డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చీఫ్, ఆయన పెద్ద డాక్టర్, ప్రపంచంలోని పేరు దానికి చెప్పడం అన్న. అయ్యా ముందు అసలు వీరైతే పిజ్జా బర్గర్ని బ్యాన్ చేయాలా? ఈ మన కుర్రోడు అన్నాడు, సార్ ఇప్పుడంతా ఏముంది సార్, ఫుడ్ అనుకుంటే స్విగ్గీ, జొమాటో ఎవరయ్యా అన్న, టొమాటో అన్న ఎవరు చెప్పు అడిగితే, సార్ ఆర్డర్ ఇచ్చేస్తే వచ్చేస్తా సార్ అని. ఫుడ్డు వండాలా, భోజనాన్ని వంటలు చేస్తేనే భోజనం